మీరు ఇప్పటి వరకు రకరకాల పాముల్ని రకరకాల సందర్భాల్లో చూసుంటారు కదా. అయితే గుడ్లు పొదుగుతూ ఉన్న ఒక భారీ కొండ చిలువని మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి అరుదైన దృశ్యం విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా పెందుర్తి రాంపురంలో ఒక పొలంలో రైతులు ఈ దృశ్యాన్ని చూశారు. సాధారణంగా పాములు ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెట్టేయో ఒక సురక్షితమైన ప్రదేశం చూసుకుని అక్కడికి ఎవరూ రారు అనుకుని నిర్ధారించుకున్న తరువాతే గుడ్లు పెడతాయి, వాటిని పొదుగుతాయి. అందుకే ఇలాంటి దృశ్యాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మరి రైతులు అంత పెద్ద భారీ కొండ చిలువని చూసి కంగారు పడలేదు, దాన్ని కొట్టి చంపేలేదు. వెంటనే స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని ఒక పెద్ద కట్టెపుల్లతో అటు ఇటు కదిపి చూశాడు. కింద 26 గుడ్లున్నాయి, పెద్ద పెద్ద సైజు గుడ్లు. వాటిని పొదుగుతూ ఉన్న క్రమంలో కొండ చిలువని చూశారు రైతులు. ఆ స్నేక్ క్యాచర్ ఆ కొండ చిలువని చాలా జాగ్రత్తగా ఆ గుంత నుంచి బయటకు తీసి గుడ్లు కూడా ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా బయటకు తీశారు. అటవీ శాఖ అధికారులకు వాటన్నింటినీ అప్పగించారు. అయితే స్నేక్ క్యాచర్ ఏం చెప్తున్నాడో తెలుసా? పాములు కనిపించినప్పుడు ఎవ్వరూ వాటిని కొట్టి చంపొద్దు, ఎందుకంటే అవి మనకి చాలా ఉపయోగకరం, పర్యావరణ హితం, పర్యావరణ సమతుల్యానికి ఎంతో ఉపయోగపడతాయి అని. ఇది మాత్రమే కాదు, ఎన్నో రకాల దీర్ఘ వ్యాధులకి సైతం ఈ పాముల నుంచే మెడిసిన్స్ తయారు చేస్తారు అని. ఒక్కసారి వినండి ఆ స్నేక్ క్యాచర్ ఏం చెప్తున్నాడు. పెనగాడిలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లోని పైథాన్ ఉందని చెప్పి మనకి ఫోన్ చేశారు. మా స్నేక్ సొసైటీ టీం అంతా కూడా వచ్చి రెస్క్యూ చేద్దాం. లోపల చూస్తే గుడ్లు ఉన్నాయి, మోర్ దెన్ 25-26 ఉన్నాయి ఇండెక్స్. మా టీం అంతా కూడా పైథాన్ రెస్క్యూ చేసాం. వితౌట్ హార్మింగ్, ఏ డ్యామేజ్ కాకుండా నీట్గా హ్యాండ్లింగ్ చేసాం. ఈ ఎగ్స్ కూడా అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్లీ తీసుకుని రమ్మన్నారు, రేంజర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే తీసుకొని రమ్మన్నారు. ఇప్పుడు బాగా రెస్క్యూ చేసాం. అక్కడ రైతులు కూడా మాకు బాగా సహకరించారు. పాము చంపకుండా మేము పాము పట్టినప్పుడు కూడా మాకు సహకరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఫారెస్ట్ తీసుకెళ్ళి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఫారెస్ట్ రేంజర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం.